వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోనిపేట బసవేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయం నందు మాల ధరించిన అయ్యప్ప స్వాములకు పుట్టినరోజు సందర్భంగా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వామికి పాలాభిషేకం, అష్టోత్తరం చేయించి 18 పడిమెట్లకు జ్యోతులు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిభావంతో భజనలు నిర్వహించారు. अन्नपूर्णे सदापूर्णे शंकरा ज्ञानवल्लभे ज्ञानवैराग्य सिद्धार्थम भिक्षां देहि पार्वती भिक्षां देहि पार्वती भिक्षां देहि पार्वती पूजा अय्यप्प स्वामिకి అల్పాహారం సమకూర్చేటువంటి కిషోర్ స్వామి గారికి ఆ శబరికి అయ్యప్ప స్వామి ఆయుర ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యుడు ఇవ్వాలని మనం అందరం కోరుతూ హుజూరాబాద్ మండలంలోని పరకాల క్రాస్ రోడ్లో గల వాసవి ఇండస్ట్రీస్ MRMలో ఆదివారం మహాదివ్య పడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రైస్ మిల్ వ్యాపారి కాళ్ల బసవన్న, కాళ్ల సంతోష్, అనిమా దంపతులు రైస్ మిల్లో స్వంత ఖర్చుతో ఏర్పాటు చేశారు. కల్లూరు వెంకట్రావు, దొరైరాజు గురుస్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో గ్రామీణ ప్రాంతాల్లోని అయ్యప్ప స్వామి మాల ధరించి సుమారు 500 మంది స్వాములు భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హుజూరాబాద్ పట్టణంలోని ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హుజూరాబాద్ శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో భజన కీర్తనలు నిర్వహించారు. नमः शिवाय प्रेष्टवाय च नम आशुषेनाय च सुरथाय च नमः शूराय च कविद्भवे च नमो ब्रह्मणे च वरोधिने च नमो ब्रह्मणे च कवचने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हरण्याय च नमो दृष्टवे च प्रमुषाय च नमो दूताय च प्रहिताय च नमो निशङ्किने
चेषुतिमते च नमस्तीक्ष्णे च पेचायुधिने च नमस्तव युधाय च सुधन्वने च नमः सुध्याय च पत्याय च नमः काट्याय च नीप्याय च नमः सूत्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च गोप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः एभ्यजाय च दातव्याय च नमो वात्याय च रेष्म्याय च नमो वास्तव्याय च वास्तवाय च हर ओम हर 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 नमः सोमाय रुद्राय नमः साम्राय दारुणाय नमः शंगाय च पशुपतये च नमोग्राय भीमाय च नमोग्रेवकेभ्यो नमस्काराय नमः शंभवे नमयोभवे च नमः शंकराय नमयत्कराय च नमः शिवाय च शिवधराय च तीर्थ्याय च गौर्याय च नमः पार्थ्याय च वार्त्याय च नमः प्रतरणाय च उत्तरणाय च नमः आधार्याय च लात्याय च नमः शिष्ठ्याय च भेन्द्याय च नमः सिगत्याय च प्रभाक्याय च नमः हिरण्याय च प्रवध्याय च नमः किगोजलाय च क्षयराय च नमः कापार्थिने च पुलस्तये च नमः गोष्ठ्याय च गुह्याय च नमः स्थल्प्याय च गेह्याय च नमः कात्याय च क्वरेत्याय च नमः प्रज्ञाय च प्रज्ञसत्याय च नमः उपगुरमाणाय च विद्धते च नमः आक्षितते च प्रक्षितते च नमः वक्किरेभ्यो देवानां हृदयेभ्यो नमः కర్యామి స్వామి అయ్యప్ప ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వం కర్యామి స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వంతర్యామి స్వామి అయ్యప్ప ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప శరణప్ప ధూపము దీపము శరణ పుణయప్ప ధూపము దీపము శరణ పునయప్ప అందుకోవయ్యా హరిహర పుత్ర అనుకోవయ్యా హరిహర పుత్ర అటుకులు బెల్లము శరణ పుణయప్ప అటుకుల బెల్ల అయ్యప్ప అన్న పాయసము ఇదిగోయప్ప అన్న పాయసం ఇదిగోయప్ప అరగించరావా అందరి దేవా అరగించరావా అందరి దేవా శరణం శరణ పుణయప్ప శరణం శరణం శరణ పునయప్ప స్వామియే శరణం శరణ పుణయప్ప స్వామియే శరణం శరణ పునయప్ప నైవేద్యమిదిగో శరణ పుణయప్ప ఐవేదమిదిగో శరణ పునయప్ప నైవేద్య దేవా ఆరగించరావా అందరి దేవా నామమ్ము పలికితే నామ సాగిపోతుంది నామంబు వెళ్తే నామ సాగిపోతుంది అయ్యప్ప నౌక సాగిపోతున్నది పల్లె అయ్యారే శబరిమల అయ్యాల హుజరాబాదు అయ్యారి శబరిమల అయ్యారి పెంచలపేటు అయ్యారే అయ్యారే తంగపేటు ఇయ్యాల గట్టినాము సయ్యాటలాడితోరా ఇయ్యాల గట్టినాము సయ్యాటలాడిపోరు ప్రజావాన్ పశుమాన్ భవతి హిరణ్యపాత్రం మదో పూర్ణం దదామి మదవ్యోధానేతి ఏకదా బ్రహ్మణోపహారి ఏకదైవ యజమానాయశ్చేదో దదాతి పూర్వస్కలాంబాసమేత హరిహరపుత్రయ్యప్ప స్వామి దేవతాభ్యో నమః ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం పంచామృత స్నానం సమర్పయామి ुभ्यामुदते नमः यात ईश्वतमा शिवं बभूवते धनुः शरव्यायातपदयानो रुद्रमडया याते रुद्रशिवा तन्नोरघोरा पापकार्षिली जानस्तनुवाषन्तमजागिरिषन्ताभिजागुषी यामि शङ्गिरिषन्तहस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गिरित्रदाङ्कुरमाहिकोंसेः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छावदा
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కింద అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందజేస్తున్నారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మొత్తం 24 దఫాల్లో 5.6 కోట్ల రూపాయల విలువైన చెక్కులు అందజేశామని తెలిపారు. ఆదివారం రావులపాలెంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గన్నమనేని లక్ష్మీశ్రీ గారు, ఉమ్మడి వరపాడు, అడబాసొలి, కోవూరు లచ్చన్న గారు, పొడగట్లపల్లి, ఓటుష్ గారు, ఆలమూరు. ఓకే సార్. ఓకే సార్. ఎట్లపల్లి వెంకటేశ్వరరావు గారు, వాడపాలెం, పల్లి ప్రదీప్ గారు, వాడపల్లి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని నౌనిహాల్ ఉన్నత పాఠశాలలో మిల్లెట్ టాలెంట్ సర్చ్ పరీక్ష నిర్వహించారు. ఈ రోజు జరిగిన ఈ పరీక్షకు కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్యంగా మార్చి నెలలో 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఈ టాలెంట్ సర్చ్ లో పాల్గొన్నారు. మిల్లెట్ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్ని నోనెహాల్ హై స్కూల్లో నిర్వహించారు. ఇక్కడ మొత్తం స్కూల్స్ నుండి విద్యార్థులు వచ్చి పరీక్ష రాశారు. ఎంఎస్ ఈ పరీక్ష ఇచ్చినందుకు మేము వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరిన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. आज हमारे स्कूल नौनिहाल हाई स्कूल में MTSC एग्ज़ाम रखा गया था. इसमें जगित्याल, मेटपल्ली, कोरुटला मुख्तलिफ जगहों के स्टूडेंट्स आके हिस्सा लिए, शिरकत करें. इसमें ये बहुत ही अच्छा था. इंशाल्लाह इसमें से बहुत सारे बच्चे यहाँ सेलेक्ट हो सकते हैं. आज हम लोग एंट्रेंस का एग्ज़ाम लिखने के वास्ते बच्चे को लेके आए थे, जो MS एजुकेशन सोसाइटी की तरफ से हो रहा है. इसमें अल्हम्दुलिल्लाह जो है ना, इससे पहले हमारे फर्जन को भी जो है ना हम ऐसे ही दिखाए थे. दिखाने से इससे माइनॉरिटीज़ का जो है ना ज़्यादातर जो है ना ये लोग जो है ना अच्छा सा जो है एजुकेशन देंगे. डॉक्टर्स हो या इंजीनियर्स हो, और जैसा CA है, हर एंट्रेंस एग्ज़ाम जो कॉम्पिटिशन एग्ज़ाम से उसमें ज़्यादा से ज़्यादा ये लोग अच्छा सा जो है ना ट्रीट करके एक अच्छी तालीम दे रहे हैं, एक अच्छा माहौल बनाने के लिए जो है ना ये लोग कोशिश कर रहे हैं. इसका हर जो है ना आदमी जो है ना, हर लोग जो है ना इसका यानी फ़ायदा उठाने की कोशिश कर रहे हैं. हर साल ये रखते हैं, जैसा कि ये साल भी रखे 10th क्लास वालों से. इससे अच्छा फ़ायदा है. आगे भी हर साल रखते. ऑफलाइन रखे, इसको ऑनलाइन रखे तो और अच्छा रहना था, थोड़ा सहूलत होती थी. इंशाल्लाह फिर भी जो है ना ऑफलाइन रखे तो भी ज़्यादा से ज़्यादा लोग आके जो है ना एग्ज़ाम लिख रहे हैं. इसका पूरा जो है ना फ़ायदा उठाने की कोशिश करें. जज़ाकल्लाह. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్యామ్ జాదూగర్ మాయా ఈ బడి ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ జాతీయ స్థాయి భారత్ టాలెంట్ చిల్డ్రన్స్ ఫెస్ట్ లో
దేశవ్యాప్తంగా ఎంపిక కాబడిన 18 మంది చిన్నారులు వివిధ కళారూపాలలో విశేష ప్రతిభ చూపించి భారత్ టాలెంట్ బాల విభూషణ్, బాలభూషణ్, బాలశ్రీ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఈ అవార్డులను ప్రముఖ గైనకాలజిస్ట్ ఎం దివ్యారెడ్డి మరియు సౌభాగ్య గ్రూప్ అధినేత చిన్నం చంద్రారెడ్డి దంపతుల చేతుల మీదుగా అందుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ చిన్న చిన్న పిల్లలు ఈరోజు వాళ్ళ టాలెంట్స్ ను గుర్తిస్తూ వాళ్ళ పేరెంట్స్ ఎవరెవరైతే వాళ్ళ టాలెంట్స్ ని గమనించి దానికి మెరుగులు దిద్దుతున్నారో ఆ పేరెంట్స్ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. అలాగే ఈ చిన్నపిల్లలు ఈరోజు ఈ భారత్ టాలెంట్స్ ఇచ్చి ఈ అవార్డులు మీకు మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి నాంది కావాలని ఎన్నెన్నో ఉన్నత స్థానాలకు వెళ్లి ఈ ప్రపంచంలో ఉన్నతంగా తయారై ఉన్నతంగా జీవించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క 2 మాటలు వెల్కమ్ బ్లెస్సింగ్స్. కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆదోనిలో నా మాట మీద విలువతో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనకు జిల్లా ఎంత అవసరమో మెడికల్ కాలేజీ కూడా ప్రజలకు అంతే అవసరం. ఆదోని పట్టణ ప్రజలపైన ప్రేమ ఉంటే మీరు కూడా మీ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆదోనికి జిల్లా చేయమని చెప్పండి. అలాగే మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా నడపాలి అని కోరండి. ఎందుకు మీరు కోరడం లేదు? జిల్లా ఎంత అవసరమో మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా నడవడం అంతే అవసరం అంటూ టీడీపీ నాయకులపైన ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఆదోని ఎమ్మెల్యే మాజీ మంత్రి సాయి ప్రసాద్ రెడ్డి. ప్రజల కోసం ఇచ్చినాడు, విద్య కోసం ఇచ్చినాడు. ఈ విషయం మీద మీరు కూడా స్పందించాలి అందరూ కూడా. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మెడికల్ కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దాని విషయంలో అందరూ కూడా స్పందించాలా. మీరు ఒక్క జిల్లానే అడుగుతూ ఉన్నారు మొదటి నుంచి. జిల్లా వద్దని ఎవరు చెప్పలే, జిల్లా కూడా కావాలి. దాంతోపాటు మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరం చేయొద్దండి, ప్రభుత్వ పరంగా నడపండి. ఇది పేదల కోసం చేసిన సహకారాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసే విషయాన్ని నేను చెప్పుకుంటూ, మన ఆయనలోన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాము, బైపాస్ రోడ్ తీసుకొచ్చినాము, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాను, ఉర్దూ కాలేజ్ కట్టించినాము, రెసిడెన్షియల్ స్కూల్ కట్టించినాము, రామ్జేలో డెవలప్మెంట్ చేసినాము, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాము. ఇవన్నీ మా ఆయనలోన జగన్మోహన్ రెడ్డి ఆయనలో జరిగినాయి. కాబట్టి మీరు ఒక జిల్లా ఇవ్వలేరా అనే ఆలోచనతో నేను మాట్లాడినా. ఆ విషయాన్ని ఉమాపతి గారు మాట్లాడుతూ ఒక పెద్ద మనిషిగా ఇక్కడ ఏం మాట్లాడాలో తెలీదు, అది ఏ సందర్భంలో మాట్లాడాలో తెలియదు అని. కరెక్టే, సందర్భం ఏదైనా అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం నిరాదీక్షలైనా, జిల్లా కోసం పోరాటం చేసిన, జిల్లా కోసమే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరిగింది. మైక్ ఆయన పెద్ద మనిషి అని మైక్ ముందు ఇచ్చిన, నాకు ముందు ఇచ్చే అవసరం వెనక ఇచ్చే అవసరం ఏం లేదు. మీరు ముందు మాట్లాడితే నేను వెనక మాట్లాడతాను. దాంట్లో ఏముందడా? నాకు మైక్ ముందు ఇచ్చినంత గౌరవం ఇచ్చి ముందు ఇచ్చినంత మాత్రాన తర్వాత మాట్లాడినా కూడా అదే మాట్లాడతాను నేను, వేరే మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల మనోభావాలు, ఆశ అంతా కూడా ఏముందంటే ఒక జిల్లా కావాలని ఉంది. ముందే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినారు కాబట్టి ఇది అవసరమే కదా. మెడికల్ కాలేజ్ కూడా జిల్లా వస్తాడు. మెడికల్ 3 జిల్లాలు చేసిన ఆయన ఇంకో జిల్లా చేస్తే తప్పేముంది? ఏదున్నా కూడా ఆ విషయంలో మేము అడిగినాము. కానీ ఏదో నేను మైక్ ముగ్గురిస్తే ముందు ఇచ్చినా వెనక్కి ఇచ్చినా మాట్లాడేది ఇదే. ఏదున్నా అవమానపడి నిన్నేం మీ అన్న గురించి మాట్లాడలేదే, మీ గురించి మీ కుటుంబాన్ని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఇప్పుడు కూడా నిన్న మాట్లాడవచ్చు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాను.
ఆయన చేయాలని చెప్పి మాట్లాడినంత మాత్రాన నేను మాట్లాడినంత మాత్రాన ఏదో పొరపాటునే మాట్లాడి ఇచ్చినారు కదా. మీరు కూడా జిల్లా అంటే జీవితాంతం గుర్తుంటా కదా చంద్రబాబు నాయుడుది. అదే మాట్లాడినాం. జిల్లా ఇస్తే ఎవరు చేసినారంటే చంద్రబాబు నాయుడు చేశారు. మెడికల్ కాలేజ్ ఇచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. బైపాస్ రోడ్ ఎవరు తెచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చినాడు. ఒకవేళ లోకల్ ఎవరంటే సాయి ప్రసాద్ రెడ్డి తీసుకొచ్చినాడు అంటారు. ఏదైనా డిగ్రీ కాలేజ్ తెచ్చినట్టే సాయి ప్రసాద్ తీసుకొచ్చినా అంటారు. ఏదో నువ్వు ప్రెస్ మీట్ పెట్టా నేను పెట్టాను కాదు, ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడినాక నేను మాట్లాడకపోతే నేను తప్పు చేసినోడు అవుతా అని చెప్పేసి ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా మనం అంతా కలిసి ఆదోని జిల్లా కోసం ప్రయత్నం చేస్తాం. అది వరకు నమస్కారం.